Okay, welcome to Sankalp Study Success. హలో ఫ్రెండ్స్. సో ఈ పర్టికులర్ సెషన్లో కూడా మనం ఐపీకి సంబంధించి కొన్ని ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని మనం డిస్కస్ చేద్దాం. సో లుక్ ఎట్ దిస్ క్వశ్చన్. సో ప్రూవ్ దట్ tan theta plus cot theta whole square equals to secant square theta plus cosecant square theta equals to secant square theta into cosecant square theta. సో ఇక్కడ మనం ఈ మూడు ఫంక్షన్స్ కూడా ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి కదా. ఫైన్, ఈ మూడు ఫంక్షన్స్ ఈక్వల్ అని ప్రూవ్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇవి రెండు ఈక్వల్ అని ప్రూవ్ చేద్దాం. ఆ తర్వాత ఈ రెండు కూడా ఈక్వల్ అని ప్రూవ్ చేద్దాం. వన్స్ దీస్ టూ అండ్ దీస్ టూ ఆర్ ఈక్వల్, త్రీ కండిషన్స్ విల్ బీ ఈక్వల్. ఎస్ నో? సరే, సో ఇది ఎలా చేయాలో చూద్దాం. లేదా ఈ రెండింటిని ఈక్వేట్ చేసి చూపించినా సరే ఇది ఎలాగో దీనికి ఈక్వల్ కాబట్టి ఇది దీనికి ఈక్వల్ అవుతుంది కాబట్టి అప్పుడు ఈ రెండు కూడా ఈక్వల్ అని కూడా మనం ప్రూవ్ చేయొచ్చు. రైట్ ఆర్ నాట్? సరే చూడండి ఎలా చేయాలో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ టేక్ ఫస్ట్ మనం ఏం ప్రూవ్ చేద్దామంటే, సో లెటస్ దీన్ని మనం ఎల్హెచ్ఎస్ అనుకుందాం నాన్న. నౌ వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ అని చెప్పి ఈ రెండింటిని రాసి అండర్లైన్ చేయండి. ఆ తర్వాత ఎల్హెచ్ఎస్ ఈక్వల్స్ టు ఏమవుతుంది నాన్న, tan theta ప్లస్ cot theta హోల్ స్క్వేర్ అవుతుంది. రైట్? సో tan theta ప్లస్ cot theta హోల్ స్క్వేర్ అంటే a ప్లస్ బి హోల్ స్క్వేర్ చేసామనుకోండి, a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab ఫార్మాట్ రాస్తాం. ఎస్ అవును? కాబట్టి tan స్క్వేర్ theta ప్లస్ cot స్క్వేర్ theta ప్లస్ 2 tan theta cot theta. అవునా? సో tan స్క్వేర్ theta ప్లస్ cot స్క్వేర్ theta ప్లస్ tan theta ఇంటూ cot theta వాల్యూ ఎంత? 1 కదా. సో 2 ఇంటూ 1. రైట్? సో tan స్క్వేర్ theta ప్లస్ cot స్క్వేర్ theta ఈక్వల్స్ టు cot స్క్వేర్ theta ప్లస్ 2. 2ని మళ్ళీ నేను ఎలా రాస్తానంటే, సి ఫ్రెండ్స్, tan స్క్వేర్ theta ఆర్ ఎల్స్ నాకు కావాల్సింది ఏంటంటే సీకెంట్ స్క్వేర్ తీటా కొసీకెంట్ స్క్వేర్ తీటాలో రావాలి కదా. సో వాట్ ఐ విల్ బి డూయింగ్ ఈస్, సి ఫ్రెండ్స్, అకార్డింగ్ టు సెకండ్ ఐడెంటిటీ సీకెంట్ స్క్వేర్ తీటా మైనస్ tan స్క్వేర్ తీటా ఈక్వల్స్ టు 1. సీకెంట్ స్క్వేర్ తీటా మైనస్ tan స్క్వేర్ తీటా ఈక్వల్స్ టు 1. సో దాని నుంచి సీకెంట్ స్క్వేర్ తీటా ఎలా రాయొచ్చు అంటే సీకెంట్ స్క్వేర్ తీటా మైనస్ 1 అని రాయొచ్చు. సో tan స్క్వేర్ తీటాని, ఎందుకంటే మనకి సీకెన్ కొసీకెన్లో రావాలి కదా ఫంక్షన్, సో సీకెంట్ స్క్వేర్ తీటా మైనస్ 1 ప్లస్ థర్డ్ ఐడెంటిటీ మనకి ఏం చెప్తుంది, కొసీకెంట్ స్క్వేర్ తీటా మైనస్ కాట్ స్క్వేర్ తీటా ఈక్వల్స్ టు 1. సో దీని నుంచి మనం కాట్ స్క్వేర్ తీటా అంటే ఏం రాయొచ్చు అంటే కొసీకెంట్ స్క్వేర్ తీటా మైనస్ 1 ప్లస్ 2. రైట్? సో సీకెంట్ స్క్వేర్ తీటా ప్లస్ కొసీకెంట్ స్క్వేర్ తీటా మైనస్ 1 ప్లస్ 2 వచ్చింది. సో 2 మైనస్ 1 ఈజ్ 1, 1 మైనస్ 1 ఈజ్ 0 కదా. సో మైనస్ 1 ఈజ్ మైనస్ 2 ప్లస్ 2, మైనస్ 2 ప్లస్ 2 ఈజ్ గెట్స్ క్యాన్సిల్. సో ఫైనల్గా నాకు ఏం మిగిలింది నాన్న, సీకెంట్ స్క్వేర్ తీటా ప్లస్ కొసీకెంట్ స్క్వేర్ తీటా మిగిలింది. సో ఆల్రెడీ ఇది ప్రూవ్ అయిపోయింది. సో మళ్ళీ దీని నుంచి ఇది కూడా మనం ప్రూవ్ చేద్దాం. ఇది ప్రూవ్ అయిపోయింది కదా. ఫైన్. సో లెటస్ టేక్ నౌ సీకెంట్ స్క్వేర్ తీటా ప్లస్ కొసీకెంట్ స్క్వేర్ తీటా ఈక్వల్స్ టు కొసీకెంట్ స్క్వేర్ని 1/cos స్క్వేర్ అని రాయొచ్చు కదా. ఎస్ ఓను? తర్వాత కొసీకెంట్ స్క్వేర్ని 1/sin స్క్వేర్ అని రాయొచ్చు. ఎస్ ఓను? కాబట్టి ప్లస్ 1/sin స్క్వేర్ తీటా ఇలా రాసినప్పుడు ఎల్సిఎం చేయండి. sin స్క్వేర్ తీటా ప్లస్ cos స్క్వేర్ తీటా వస్తుంది. sin స్క్వేర్ తీటా ఇంటూ 1 sin స్క్వేర్ తీటా, cos స్క్వేర్ తీటా ఇంటూ 1 cos స్క్వేర్ తీటా ప్లస్ డివైడెడ్ బై ఈ రెండింటి యొక్క ప్రోడక్ట్ డినామినేటర్లో వస్తుంది. సో cos స్క్వేర్ తీటా ఇంటూ sin స్క్వేర్ తీటా. సో sin స్క్వేర్ తీటా ప్లస్ cos స్క్వేర్ తీటా వాల్యూ విల్ బీ ఈక్వల్స్ టు 1 డివైడెడ్ బై cos స్క్వేర్ తీటా ఇంటూ sin స్క్వేర్ తీటా. రైట్? సో డినామినేటర్లో కాస్ న్యూమరేటర్లోకి వెళ్ళినప్పుడు 1/cos అంటే సీకెన్ కదా, కాబట్టి సీకెన్ స్క్వేర్ తీటా వస్తుంది. సైన్ పైకి వెళ్ళిపోయినప్పుడు కొసీకెన్ స్క్వేర్ తీటా వస్తుంది. సో సీకెన్ స్క్వేర్ తీటా ఇంటూ కొసీకెన్ స్క్వేర్ తీటా విచ్ ఈజ్ నథింగ్ బట్ ఆర్హెచ్ఎస్ ఫర్ దిస్ పర్టికులర్. అయితే ఇక్కడ మనం ఆర్హెచ్ఎస్ అని రాయక్కర్లేదు, దీని ఎల్హెచ్ఎస్ అనుకున్నాం కాబట్టి ఇది ఆర్హెచ్ఎస్. మళ్ళీ దీన్ని ఎల్హెచ్ఎస్ అనుకుంటే దీన్ని ఆర్హెచ్ఎస్ అని ప్రూవ్ చేయొచ్చు. హెన్స్ ఫైనలీ దీస్ 3 ఆర్ ఈక్వల్. అర్థమైందా నాన్న? సో ఫస్ట్ ఈ పర్టికులర్ ఫంక్షన్ నుంచి మనం దీన్ని ఒప్టైన్ చేసాం, మళ్ళీ దీని నుంచి ఇది తీసుకొచ్చాం. అర్థమైందా? సో ఈ విధంగా సాల్వ్ చేయొచ్చు. లెట్ us see the next one. ఓకే ఫ్రెండ్స్, let us see the next one. Prove that 1 plus cot theta minus cosecant theta into 1 plus tan theta plus secant theta into equals to 2 అన్నాడు కదా. ఫస్ట్ మనం ఏం రాస్తారు, వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ అని రాస్తారు, తర్వాత ఎల్హెచ్ఎస్ తీసుకుంటారు. సో ఎల్హెచ్ఎస్ ఏంటి నాన్న, ఇక్కడ is 1 plus cot theta minus cosecant theta into 1 plus tan theta plus secant theta కదా. సో
1 ప్లస్ కాట్ తీటా అంటే కాస్ తీటా బై సైన్ తీటా మైనస్ కొసీకెన్ తీటా అంటే 1 బై సైన్ తీటా అని రాయొచ్చు కదా, రైట్. సో ఎందుకు ఇలా రాస్తున్నానంటే కాస్ సైన్లోకి మార్చేసుకున్నాం అనుకోండి, మనం కాస్ స్క్వేర్ తీటా ప్లస్ సైన్ స్క్వేర్ తీటా రాయొచ్చు, ఎస్ అవును. సో దీన్ని కూడా మనం ఏం చేద్దామంటే టాన్ తీటా ఉంది కదా, దాన్ని సైన్ తీటా బై కాస్ తీటా అని రాయండి. ఆ తర్వాత సీకెన్ తీటాని 1 బై కాస్ అని రాయండి. సో ఏమొస్తుంది ఇక్కడ, దిస్ విల్ బి సైన్ తీటా యాజ్ ఎల్సిఎం. సో 1 ఇంటూ సైన్ తీటా ఈజ్ సైన్ తీటా, రైట్, ప్లస్ దిస్ ఈజ్ 1 ఇంటూ కాస్ ఈజ్ కాస్ తీటా, అవునా, మైనస్ సైన్ సైన్ క్యాన్సిల్, 1 మిగిలింది 1. సో ఇక్కడ కూడా ఎల్సిఎం చేస్తే కాస్ తీటా వస్తుంది, అవునా. సో దిస్ విల్ బీ కాస్ తీటా హియర్, ప్లస్ ఇది 1 అవుతుంది, 1 ఇంటూ సైన్ తీటా ఈజ్ సైన్ తీటా, రైట్ ఆర్ నాట్, ప్లస్ కాస్ తీటా ఇంటూ 1 ఈజ్ కాస్ తీటా, 1 ఇంటూ 1 ఈజ్ 1, అవునా. సో చూడండి నాన్న, కాస్ తీటా ప్లస్ సైన్ తీటా మైనస్ 1 ఇంటూ కాస్ తీటా ప్లస్ సైన్ తీటా ప్లస్ 1. సో ఏ ప్లస్ బి, ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఆ విధంగా కనబడుతుంది. డినామినేటర్లో సైన్ తీటా ఇంటూ కాస్ తీటా ఉంది కదా. సరే, ఇది ఇప్పుడు ఎట్లా సాల్వ్ చేయాలి, సింపుల్ నాన్న. ఇది ఈ పార్ట్ మొత్తం ఏ అనుకోండి, కాస్ తీటా ప్లస్ సైన్ తీటా అన్న సైన్ తీటా ప్లస్ కాస్ తీటా అన్న ఒకటే కదా. కాబట్టి ఏ స్క్వేర్ ప్లస్ బి, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. కాబట్టి సైన్ తీటా ప్లస్ కాస్ తీటా హోల్ స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్ డివైడెడ్ బై సైన్ తీటా ఇంటూ కాస్ తీటా. సో సైన్ తీటా ప్లస్ కాస్ తీటా హోల్ స్క్వేర్ అంటే సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ప్లస్ 2 సైన్ తీటా కాస్ తీటా మైనస్ 1 డివైడెడ్ బై సైన్ తీటా కాస్ తీటా. సో సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఈక్వల్స్ టు 1 కదా, 1 ప్లస్ 2 సైన్ తీటా కాస్ తీటా మైనస్ 1 డివైడెడ్ బై సైన్ తీటా కాస్ తీటా కదా. 1 మైనస్ 1 తీసేస్తే 2 సైన్ తీటా బై 2 సైన్ తీటా కాస్ తీటా బై సైన్ తీటా కాస్ తీటా వచ్చింది. సో 2 సైన్ తీటా కాస్ తీటా డివైడెడ్ బై సైన్ తీటా ఇంటూ కాస్ తీటా. Cos cancel, sin gets cancel, answer is 2 here. So this is what we need to prove. This is nothing but RHS. అర్థమైందా? ఇలా సాల్వ్ చేస్తాను అనమాట. సింపుల్గా కాట్ని, కొసీకెన్ని, టాన్ని, సీకెన్ని సైను కాస్లోకి ఈజీ మార్చుకోండి, అప్పుడు మీకు ఈజీగా సాల్వ్ అయిపోతుంది. ఇక్కడ మీరు అప్లై చేస్తున్నటువంటి ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బీ ఇంటూ ఏ మైనస్ బీ ఫార్మాట్ని ఖచ్చితంగా పక్కన సైడ్లో రాయండి, ఇలా రాసి బాక్స్లో పెట్టండి. సో మీరు ఈ ఫార్ములా వాడారని గుర్తు. తర్వాత వీ ఆల్రెడీ నో దట్ సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఈక్వల్స్ టు 1 అనేటటువంటి ఐడెంటిటీని కూడా మెన్షన్ చేయండి. వీ ఆల్రెడీ నో దట్ అని. ఎక్కడెక్కడ ఇవి అప్లై చేస్తున్నారో అక్కడక్కడ ఈ పర్టికులర్ ఫార్మాట్స్ని రాయాలన్నమాట. సో దట్ అప్పుడు మీకు మంచి ఇంప్రెషన్ పడుతుంది మీ మీద. లెట్ us see the next one. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ see the next one. చూడండి, ఇఫ్ ఏ కాస్ తీటా మైనస్ బీ సైన్ తీటా ఈక్వల్స్ టు సి అయితే దెన్ షో దట్ ఏ సైన్ తీటా ప్లస్ బీ కాస్ తీటా ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ మైనస్ సి స్క్వేర్. సో ఇవి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని ముఖ్యంగా ఎలా సాల్వ్ చేయాలంటే దీనికి ఒక సర్టెన్ మెథడ్ ఉంది. ఈ పర్టికులర్ మెథడ్ని యూజ్ చేసి మనం సాల్వ్ చేయాల్సి ఉంటుందన్నమాట. అర్థమైందా? సరే చూడండి ఎలా సాల్వ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ మనకి ఏమి ఇచ్చారు, గివెన్ ఏ కాస్ తీటా మైనస్ బీ సైన్ తీటా ఈక్వల్స్ టు సి, ఇది కదా ఇచ్చినది. సో లెట్ us సపోజ్ దీన్ని మనం ఎక్స్ అనుకుందాం. లెట్ ఏ సైన్ తీటా ప్లస్ బీ కాస్ తీటా ఈక్వల్స్ టు ఎక్స్ అనుకుందాం. అర్థమైందా? ఓకేనా? ఏ సైన్ తీటా ప్లస్ బీ కాస్ తీటా ఈక్వల్ టు ఎక్స్ అనుకున్నప్పుడు లెట్ us సపోజ్ దీన్ని ఈక్వేషన్ 1 అనుకుందాము, దీన్ని ఈక్వేషన్ 2 అనుకున్నాం. అర్థమైందా? సో ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 అనుకున్నప్పుడు దీన్ని ఎట్లా చేయాలి అంటే సపోజ్ నేను స్క్వేరింగ్ అండ్ యాడింగ్ ఈక్వేషన్ 1 and 2, ఈక్వేషన్ 1ని ఈక్వేషన్ 2ని స్క్వేర్ చేసి యాడ్ చేస్తాను, రెండు సైడ్స్ కూడా, ఆన్ బోత్ సైడ్స్. ఇలా చేయడం వల్ల నాకేమొస్తుందంటే ఫస్ట్ ఈక్వేషన్ని స్క్వేర్ చేయండి, సెకండ్ ఈక్వేషన్ని స్క్వేర్ చేయండి, ఈ రెండింటిని యాడ్ చేయండి, బోత్ ఎల్హెచ్ఎస్ అండ్ ఆర్హెచ్ఎస్ బోత్ సైడ్స్ కూడా. అంటే ఫస్ట్ ఈక్వేషన్ని మనం స్క్వేర్ చేస్తే ఏ కాస్ తీటా మైనస్ బీ సైన్ తీటా హోల్ స్క్వేర్, రైట్, దీన్ని స్క్వేర్ చేసాం. మళ్ళీ దీన్ని స్క్వేర్ చేయాలి కదా, యాడ్ చేయాలి కదా, అంటే ప్లస్ మళ్ళీ దీన్ని స్క్వేర్ చేయాలి, అంటే ఏ సైన్ తీటా ప్లస్ బీ కాస్ తీటా హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు సి స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. స్క్వేర్ చేయండి, యాడ్ చేయండి రెండు ఈక్వేషన్స్ని ఆన్ బోత్ సైడ్స్. ఈ విధంగా చేసాం.
ఈ విధంగా చేస్తేనే మనకి ఈ పర్టికులర్ ఫార్మాట్ వస్తుందన్నమాట. మనం x ఈక్వల్ టు అంటే a sin θ ప్లస్ b cos θ అని x అనుకున్నాం కదా, అంటే x ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ c స్క్వేర్ టర్మ్స్ రావాలి మనకి. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసి ఇలా యాడ్ చేస్తే కానీ మనకి sin స్క్వేర్ θ cos స్క్వేర్ θ ఎక్స్పాన్షన్ రాదు. ఎస్ అను. సో ఇప్పుడు దీన్ని ఎక్స్పాండ్ చేయండి. a స్క్వేర్ cos స్క్వేర్ θ మైనస్ 2ab sin θ cos θ అవునా, ప్లస్ b sin θ హోల్ స్క్వేర్ అంటే b స్క్వేర్ sin స్క్వేర్ θ, రైట్. ఆ తర్వాత ప్లస్ ఇదేమవుతుంది, ఇది a ప్లస్ బి హోల్ స్క్వేర్. సో ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ తీటా ప్లస్ బి స్క్వేర్ కాస్ స్క్వేర్ తీటా ప్లస్ 2ab సైన్ తీటా కాస్ తీటా ఈక్వల్స్ టు సి స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. సో తర్వాత మైనస్ 2ab సైన్ తీటా ప్లస్ 2ab సైన్ తీటా కాస్ తీటా అదే సైన్ తీటా కాస్ తీటా క్యాన్సిల్ మైనస్ 2ab ప్లస్ 2ab ఇది టర్మ్స్ది. ఫైన్. ఇప్పుడు మనకి ఇక్కడ ఏ స్క్వేర్ మిగిలింది, ఇక్కడ ఏ స్క్వేర్ మిగిలింది, ఇక్కడ బీ స్క్వేర్ ఉంది, ఇక్కడ బీ స్క్వేర్ ఉంది. నేను ఏం చేస్తానంటే కామన్ తీస్తాను. సో ఏ స్క్వేర్ కామన్ తీసామనుకోండి కాస్ స్క్వేర్ తీటా ప్లస్ సైన్ స్క్వేర్ తీటా వస్తుంది కదా. ఫైన్. ప్లస్ బీ స్క్వేర్ కామన్ తీసామనుకోండి, బీ స్క్వేర్ కామన్ తీస్తే సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా వస్తుంది ఈక్వల్స్ టు సి స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. సో సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా వాల్యూ 1 కదా. సో ఏ స్క్వేర్ ఇంటూ 1 ప్లస్ బీ స్క్వేర్ ఇంటూ 1 విచ్ ఈజ్ ఈక్వల్ టు సి స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. సో ఫైనల్గా దీని నుంచి నాకు ఏం వస్తుందన్న, సో ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఈక్వల్ టు సి స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ కదా. సో నాకు కావాల్సింది ఏంటి, ఎక్స్ అనే టర్మ్ కావాలి. ఎస్ అవును. కాబట్టి ఎక్స్ స్క్వేర్ అంటే నేను ఏం రాయొచ్చు, ఈ సి స్క్వేర్ ఇటు వచ్చేసినప్పుడు ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఇటు వెళ్తే మైనస్ సి స్క్వేర్ అవుతుంది. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ నాన్న, స్క్వేర్ ఉంది కాబట్టి ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ మైనస్ సి స్క్వేర్. దిస్ ఈజ్ వాట్ వీ నీడ్ టు ప్రూవ్, రైట్. అదే కదా ఎక్స్ అంటే మళ్ళీ ఈ టర్మే కదా. హెన్స్ ఫైనల్గా మనం ఏం చేస్తాం, హెన్స్ ఏ సైన్ తీటా ప్లస్ బీ కాస్ తీటా ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ అని రాస్తారనమాట. సో ఈ పర్టికులర్ క్వశ్చన్స్కి దిస్ ఇస్ ద ఓన్లీ మెథడ్ టు సాల్వ్, రైట్ నాన్న. ప్లీజ్ నోట్ దిస్. లెట్ us see the next one. Okay friends, look at this one. If 3 sin a plus 5 cos a equals to 5, then show that 5 sin a minus 3 cos a equal to plus or minus 3. ఇందాకే మనం చూసాం a sin a plus b cos a equal to c అయితే మనం ఈ పర్టికులర్ ఫార్మాట్ నేర్చుకున్నాం కదా. అయితే ఆ ఫార్ములాని మీరు వాడచ్చు, కానీ దీన్ని మనం ప్రూఫ్ మెథడ్లోనే యూజ్ చేద్దాం. ఆ ఫార్ములా మీకు గుర్తుంటే ఆ ఫార్ములా వేసి అకార్డింగ్ టు దిస్ ఫార్ములా అని చెప్పి సాల్వ్ చేయొచ్చు. అది మీకు గుర్తులేదంటే మీరు ప్రూఫ్ చేయాల్సిందే. సి ఇది ఎట్లా సాల్వ్ చేయాలి, సేమ్ ప్రాసెస్ నాన్న. ఇందాక మనం అది ఎలా సాల్వ్ చేసాం ఇది అంతే. గివెన్ మనకి ఏమి ఇచ్చారు, 3 sin a ప్లస్ 5 cos a ఈక్వల్స్ టు 5 కదా. లెట్ మనం ఇది ప్రూవ్ చేయాలి, దీన్ని నేను తీసుకుంటున్నాను. లెట్ 5 sin a మైనస్ 3 cos a ఈక్వల్స్ టు ఇది ఎక్స్ అనుకుందాం. లెట్ us సపోజ్ దిస్ ఇస్ ఈక్వేషన్ 1, దిస్ ఇస్ ఈక్వేషన్ 2. సేమ్ ప్రాసెస్, స్క్వేరింగ్ అండ్ యాడింగ్ ఆన్ బోత్ సైడ్స్. స్క్వేరింగ్ అండ్ యాడింగ్ ఈక్వేషన్ 1 and 2 ఆన్ బోత్ సైడ్స్. ఇలా చేయడం వల్ల ఏమొస్తుంది, సో 3 sin a ప్లస్ 5 cos a హోల్ స్క్వేర్ ప్లస్ స్క్వేరింగ్ చేశాను దీన్ని, ఇప్పుడు దీన్ని స్క్వేర్ చేయాలి, యాడ్ చేస్తున్నా దీనికి. సో 5 sin a మైనస్ 3 cos a హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 5 స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్, అంతే కదా. ఫైన్. ఇప్పుడు ఇది a ప్లస్ బి హోల్ స్క్వేర్ సాల్వ్ చేయండి. ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బీ స్క్వేర్ అంటే 3 స్క్వేర్ అంటే 9 సైన్ స్క్వేర్ a ప్లస్ 2ab 2 3 6 6 5 30 కాబట్టి 30 sin a cos a అవునా, ప్లస్ 5 cos a అంటే 5 cos a స్క్వేర్ చేస్తే 5 స్క్వేర్ చేస్తే 25 cos స్క్వేర్ a. ఎస్ అవును. సో తర్వాత ప్లస్ a మైనస్ బి హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బీ స్క్వేర్ కాబట్టి 5 స్క్వేర్ సైన్ స్క్వేర్ a అంటే 25 సైన్ స్క్వేర్ a. ఎస్ అవును. మైనస్ 2ab అంటే మైనస్ 2 ఇంటూ 5 ఇంటూ 3 2 5 10 10 3 30 30 sin a cos a అవునా, ప్లస్ 3 cos a కి స్క్వేర్ చేస్తే 3 స్క్వేర్ 9 cos స్క్వేర్ a, అంతే కదా. ఎస్ అవును. ఈక్వల్స్ టు 5 స్క్వేర్ ఎంత 25 ప్లస్ ఎక్స్ స్క్వేర్, రైట్. ఓకే. సో కేర్ఫుల్గా మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి 30 sin a cos a మైనస్ 30 sin a cos a క్యాన్సిల్ అయిపోతుంది. సో 9 sin స్క్వేర్ a ప్లస్ 25 sin స్క్వేర్ a
సో 9 + 25 sin square a. sin square a నుంచి కామన్ తీసాను, ఓకేనా. తర్వాత 25 cos square a + 9 cos square a చేస్తే 25 + 9 cos square a ఈక్వల్స్ 25 + x square. సో 9 + 25 చేస్తేనా ఇట్స్ నథింగ్ బట్ 34 కదా. 34 sin square a + 34 sin cos square a ఎస్ఓను ఈక్వల్స్ టు 25 + x square, రైట్ ఆర్ నాట్. సో ఇప్పుడు నేను 34 కామన్ తీస్తే sin square a + cos square a ఎస్ఓను ఈక్వల్స్ టు 25 + x square. So this particular is nothing but this particular term is nothing but first identity, దీని వాల్యూ 1. సో నాకేమొస్తుందన్న 34 × 1 ఈక్వల్స్ టు 25 ప్లస్ ఏమొచ్చింది ఇక్కడ x స్క్వేర్. ఎస్ అను. సో 34 ఈక్వల్స్ టు 25 + x స్క్వేర్. వాట్ ఈజ్ x స్క్వేర్ నాన్న? x స్క్వేర్ విల్ బి 25 ఇటు వెళ్ళిపోతే 34 - 25 విచ్ రిజల్ట్స్ టు x స్క్వేర్ ఈక్వల్స్ టు 9, x ఈక్వల్ టు +r-√9, ఫైనలీ x ఈక్వల్ టు +r-3 అనుకున్నదే వచ్చింది కదా. సో x అంటే ఈజ్ నథింగ్ బట్ 5 sin a - 3 cos a, దట్ ఈస్ నథింగ్ బట్ +r-3. ఈ విధంగా సాల్వ్ చేస్తారనమాట, రైట్ ఫ్రెండ్స్. సో దిస్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ నాన్న, ప్లీజ్ నోట్ దిస్. చాలాసార్లు ఎగ్జామ్లో అడిగాడు. ఓకే, లెట్ us see the next one. ఓకే ఫ్రెండ్స్, లెట్ సాల్వ్ అనదర్ క్వశ్చన్. ఇదే మోడల్లో మరొక క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం. సి హియర్ if 3 sin theta + 4 cos theta ఈక్వల్స్ టు 5, దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 4 sin theta - 3 cos theta అంటున్నాడు కదా. ఓకే, సో ఎట్లా నాన్న, సేమ్ మోడల్. ఇక్కడ ఫస్ట్ గివెన్ ఏం తీసుకోవాలి? గివెన్ 3 sin theta + 4 cos theta ఈక్వల్స్ టు 5, రైట్. సో ఇక్కడ మనం బెటర్ ఈ పర్టిక్యులర్ మెథడ్ మనం చేసేదానికన్నా మనం లెటర్స్ ఒకసారి మన ఫార్ములా యూస్ చేసి చేద్దాం. సో ఒకసారి చూడండి నాన్న, ఇవి రెండు వెరీ ఇంపార్టెంట్ ఫార్ములాస్. సో ఈ మోడల్స్ మీదే ఏదో దిస్ ఫార్మాట్ ఈ ఫార్ములా మీద కానీ ఈ ఫార్ములా మీద కానీ క్వశ్చన్ అడుగుతాడు. మీరు మొత్తం అంతా ఇలా ప్రూవ్ చేసే కన్నా ఈ పర్టికులర్ ఫార్ములాస్ని రెండు వేసి అడిగిన క్వశ్చన్ ఏ పర్టికులర్ ఫార్మాట్ నుంచి అడిగాడు, ఏం అడిగాడు మనల్ని, ఏది పర్టికులర్ గివెన్ డేటా ఇచ్చాడు, ఏం అడిగాడో తెలుసుకుంటే సరిపోతుంది. సో దీస్ టూ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములాస్, మీరు బై హార్ట్ చేసుకోవాలి. ఇఫ్ ఏ cos theta + b sin theta వాల్యూ c అయితే ఇది ఆల్రెడీ మనం ప్రూవ్ చూసాం కదా. ఏ sin theta - b cos theta = +r-√a² + b² - c². సో తర్వాత ఒకవేళ ఏ cos theta - b sin theta వాల్యూ c అని వాడిస్తే అప్పుడు ఏ sin theta + b cos theta ఏమవుతుందంటే +r-√a² + b² - c². రెండింటికి ఆన్సర్స్ ఒకటే కానీ ఇక్కడ వేరీ అవుతాయి, సరేనా. ఫైన్, చూడండి. సపోజ్ ఇచ్చినటువంటి క్వశ్చన్ ఏ sin theta + b cos theta = c ఫార్మాట్లో ఉందంటే ఈ పర్టికులర్ ఫార్మాట్లో ఉంది. సో ఏ sin cos theta అంటే ఏ ప్లేస్లో 4 ఉంది, అవునా కదా. సో ఇది కంపేర్ చేస్తే మనం ఏ ప్లేస్లో 4 ఉంది, బై కంపేరింగ్ ఇట్ విత్ దిస్ ఫార్ములా మనకేమొస్తుంది, ఏ ప్లేస్లో 4 ఉంది, బి ప్లేస్లో ఎంత ఉంది నాన్న, బి ప్లేస్లో 3 ఉంది. బి ఈజ్ నథింగ్ బట్ సైన్ యొక్క కోఎఫిషియంట్. అండ్ సి ప్లేస్లో ఎంత ఉంది, సి వాల్యూ ఈజ్ 5 హియర్. అడుగుతున్నది ఏంటి, 4 sin theta - 3 cos theta కదా. 4 sin theta - 3 cos theta కరెక్టే. అలాంటప్పుడు 4 sin theta - 3 cos theta ఏమవుతుందన్న, +r-√a² + b² - c² కదా. అంటే 4² + 3² - 5² which is equals to +r-√16 + 9 - 25. ఓకేనా. సో +r-√25 - 25 which results to 0, రైట్ ఫ్రెండ్స్. ఈ విధంగా సాల్వ్ చేస్తాం. అంటే మీరు దీన్ని x అనుకుని స్క్వేరింగ్ అండ్ యాడింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసుకుంటూ చేయొచ్చు, లేదా డైరెక్ట్గా మీరు ఈ ఫార్ములా అంటే అడిగిన క్వశ్చన్ ఇది ఇచ్చాడా, ఈ పర్టికులర్ ఫార్మాట్లో ఇచ్చాడా చూసుకుని ఏబీ వాల్యూస్ ఈ వాల్యూస్ చెప్పి మనం ఈ ఫార్ములాని కూడా యూజ్ చేసి సాల్వ్ చేయొచ్చు అనమాట. అయితే ఖచ్చితంగా ఫార్ములాస్ రెండింటిని మెన్షన్ చేయండి ఎగ్జామ్లో మీరు ఈ మోడల్ కనుక వాడాలనుకుంటే, సరేనా. ప్లీజ్ నోట్ దిస్. లెట్స్ సీ ద నెక్స్ట్ వన్. ఓకే ఫ్రెండ్స్, లుక్ ఎట్ దిస్ క్వశ్చన్. If cos theta + sin theta equals to √2 cos theta, then show that cos theta - sin theta equals to √2 sin theta. ఇది మనల్ని ప్రూవ్ చేయమంటున్నారు. సో ఇది ఎట్లా ప్రూవ్ చేస్తాం నాన్న, కాస్ సైన్ ఇచ్చేసి మనకి జనరల్గా నిజానికి ఇక్కడ ఇదివరకు సి అని ఉండేది, మనం ఇందాక ఫార్ములాస్ చూసాం కదా, ఏ cos theta + b sin theta = c. అలాంటప్పుడు మనం ఈ టైప్ ఆఫ్ ఫార్ములాస్ చూసాం. సో అయితే ఇక్కడ సి వాల్యూ మనకి కాన్స్టెంట్ ఇవ్వలేదు, ఒక ఫంక్షన్ ఇచ్చాడు √2 cos theta. ఇది ప్రూవ్ చేయమన్నాడు, √2 sin theta అని ప్రూవ్ చేయమన్నాడు. ఎలా ప్రూవ్ చేస్తాం అంటే, సో గివెన్ వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ ఇన్ రాయండి ఇది. సో గివెన్ ఏమో cos theta + sin theta
ఈక్వల్స్ టు √2 cos θ. ఇదే కదా నాన్న, దిస్ ఇస్ ద గివెన్ ఫంక్షన్. దీని నుంచి sin θ అంటే ఏం రాయొచ్చు, sin θ ఈక్వల్స్ టు √2 cos θ మైనస్ cos θ కదా. సో cos θ కామన్ తీసాను అనుకోండి, నాకేమొస్తుంది √2 - 1 వస్తుంది. సో sin θ వాల్యూ ఎంత, cos θ ఇంటూ √2 - 1. దీన్ని అలా ఉంచుదాం. సో దీన్ని ఏం చేస్తారంటే, కొంతమంది ఏం చేస్తారంటే √2 + 1 అటు ఇటు మల్టిప్లై చేస్తారు. ఓకే, అయితే మరొక మెథడ్ మనం ఆలోచిద్దాం. సో వాడు మనల్ని ఏమడుతున్నాడు, cos θ - sin θ = √2 sin θ అనే కదా. అంటే వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ మనం ఏం ప్రూవ్ చేయాలన్నా, cos θ - sin θ ఈక్వల్స్ టు √2 sin θ అని ప్రూవ్ చేయాలి, అంతే కదా. అంటే cos θ ఈక్వల్ టు ఏం కావాలి మనకి, √2 sin θ ప్లస్ sin θ కదా, అవునా కదా. ఇప్పుడు sin θ కామన్ తీసాను అనుకోండి, √2 + 1 రావాలి. అంటే cos θ వాల్యూ కనుక sin θ ఇంటూ √2 + 1 వచ్చింది అనుకోండి, అప్పుడు ఇది ప్రూవ్ అయిపోయినట్టే. కానీ ఇక్కడ నాకు ఏమొచ్చింది, sin θ ఈక్వల్ టు cos θ ఇంటూ √2 - 1 వచ్చింది. అంటే నాకు sin θ ఇంటూ √2 + 1 కావాలి. ఇక్కడ √2 + 1తో నేను మల్టిప్లై చేస్తాను. అంటే కొంచెం కేర్ఫుల్గా మనం అసలు ఏం ప్రూవ్ చేయాలి అన్న దాన్ని బట్టి ఇక్కడ ఏ వాల్యూతో మల్టిప్లై చేయాలనేది ఆ ఐడియా రావాలి మీకు. సో మల్టిప్లై √2 + 1 ఆన్ బోత్ సైడ్స్. సో చేసినప్పుడు √2 + 1 ఇంటూ sin θ ఈక్వల్స్ టు √2 + 1 ఇంటూ cos θ ఇంటూ √2 - 1 కదా. సో ఏమొస్తుందన్న, √2 + 1 ఇంటూ sin θ ఈక్వల్స్ టు a + b ఇంటూ a - b, a² - b² అంటే √2 హోల్ స్క్వేర్ అంటే 2 - 1² ఈజ్ నథింగ్ బట్ 1. సో cos θ ఇక్కడ, ఎస్ నో, దిస్ ఈస్ cos θ హియర్. సో √2 + 1 sin θ ఈక్వల్స్ టు 2 - 1 ఈజ్ 1, 1 ఇంటూ cos θ ఈజ్ cos θ. దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ ప్రూవ్డ్, రైట్. సో అదే కదా ఇక్కడ వచ్చింది. అయితే ఇది కాదు ఫైనల్, మనం ఇలా ప్రూవ్ చేయాలి. అంటే ఈ స్టెప్స్ నుంచి వెనక్కి వెళ్ళాలి, ఎస్ అవును. కాబట్టి √2 sin θ ప్లస్ 1 ఇంటూ sin θ ఈజ్ sin θ ఈక్వల్స్ టు cos θ. ఎస్ అవును, మనకు cos θ - sin θ కావాలి. కాబట్టి దీని నుంచి ఏం రాయించిన, cos θ sin θ అటు తీసుకెళ్తే cos θ - sin θ ఈక్వల్స్ టు ఇక్కడ నాకు ఏం మిగిలింది, √2 sin θ. అర్థమైందా, రైట్. ఈ విధంగా మనం ప్రూవ్ చేస్తాం, హెన్స్ ప్రూవ్డ్. సో దీన్ని మనం ప్రూవ్ చేసాం. ఇక్కడ మీకు తెలియాల్సింది ఏంటంటే, ఇక్కడ వరకు చేసిన తర్వాత అసలు నాకు ఏం ప్రూవ్ చేయాలి, దీని నుంచి మనం ఈ ఫార్మాట్లోకి రావాలి అంటే √2 + 1తో మల్టిప్లై చేస్తేనే మనకి పాసిబుల్ అవుతుందనే ఐడియా మీకు రావాలి, అది మర్చిపోవద్దు, సరేనా. ప్రాక్టీస్ వస్తుందన్నమాట. ప్లీజ్ నోట్ దిస్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ సాల్వ్ ద నెక్స్ట్ క్వశ్చన్. చూడండి, ఇఫ్ ABCD ఆర్ ద యాంగిల్స్ ఆఫ్ సైక్లిక్ క్వాడ్రిలేటరల్, ప్రూవ్ దట్ cos A + cos B + cos C + cos D ఈక్వల్స్ టు 0. క్వాడ్రిలేటరల్ అంటే ఏ క్లోజ్డ్ ఫిగర్ విత్ 4 సైడ్స్, అవునా కదా. సో క్వాడ్రిలేటర్లో సమ్ ఆఫ్ ఆల్ ద యాంగిల్స్ ఆర్ ఈక్వల్స్ టు 360 degrees. మరొక ప్రాపర్టీ ఏంటి, ఆపోజిట్ యాంగిల్స్ని మనం యాడ్ చేసినప్పుడు 180 degrees వస్తుంది. దోస్ ఆర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ క్వాడ్రిలేటరల్స్, అవునా కదా. సరే చూడండి, ABCD అనేవి 4 యాంగిల్స్ ఆఫ్ ఏ సైక్లిక్ క్వాడ్రిలేటరల్ అన్నాడు కదా. సో సపోజ్ దెర్ ఈస్ అ సైక్లిక్ క్వాడ్రిలేటరల్ లైక్ దిస్, ఇలా అనుకుందాము. సపోజ్ ABCD ఇలా అనుకున్నప్పుడు ఆపోజిట్ యాంగిల్స్ ఏవైతే ఉన్నాయో, అంటే యాంగిల్ A ప్లస్ యాంగిల్ C ఈ వాల్యూ 180 degrees అవుతుంది. అండ్ యాంగిల్ B ప్లస్ యాంగిల్ D వాల్యూ కూడా 180 degrees అవుతుంది, అవునా కదా. ఇవి కూడా ఆర్ఎల్స్ మనం ఇలాగే పెడదాం. ఇలా అయినప్పుడు గివెన్ ABCD ఆర్ ద యాంగిల్స్ ఆఫ్ సైక్లిక్ క్వాడ్రిలేటరల్ రాయండి. వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ cos A + cos B + cos C + cos D ఈక్వల్ టు 0 అని పెట్టిన తర్వాత, ఫ్రమ్ ద ప్రాపర్టీస్ ఆఫ్ సైక్లిక్ క్వాడ్రిలేటరల్స్ వీ నో దట్ యాంగిల్ A + యాంగిల్ C ఈక్వల్ టు 180 degrees అండ్ యాంగిల్ B + యాంగిల్ D ఈక్వల్స్ టు 180 degrees. సైక్లిక్ క్వాడ్రిలేటరల్ యొక్క ప్రాపర్టీ అనమాట ఇది. సో ఈ ప్రాపర్టీని యూజ్ చేసి మనం సాల్వ్ చేద్దాం. సో సి ఫ్రెండ్స్, కొంచెం మనం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే A + C ఈక్వల్ టు 180 అని మనకు అర్థమైపోయింది, ఎస్ ఓ నో. సి యాంగిల్ A + యాంగిల్ C ఈజ్ ఈక్వల్ టు A + C ఈక్వల్ టు 180 degrees అని అర్థమైంది. అప్లయింగ్ కాస్ ఆన్ బోత్ సైడ్స్, అన్ని కాసుల్లో ఇచ్చాడు కాబట్టి కాస్ అప్లై చేద్దాం. సో కాస్ ఆఫ్ A + C ఈక్వల్స్ టు కాస్ 180 degrees, అవునా. సో కాస్ ఆఫ్ A + B, A + C ఈక్వల్ టు కాస్ 180 అయితే చూడండి, నేను కాస్ ఫంక్షన్ అప్లై చేశాను అనుకోండి. పోనీ ఇలా అప్లై చేస్తే మనకి ఇక్కడ కాంపౌండ్ యాంగిల్ వచ్చేస్తుంది,
సో నేనేం చేస్తానంటే ఏ ఈక్వల్ టు సి 180 మైనస్ సి అని రాయొచ్చు కదా. ఏ ఈక్వల్ టు 180 డిగ్రీస్ మైనస్ సి అని రాసి ఇప్పుడు నేను కాస్ ఫంక్షన్ అప్లై చేయొచ్చు. ఎస్ ఓనో. సో ఇప్పుడు నేను కాస్ ఫంక్షన్ అప్లై చేస్తే కాస్ ఏ ఈక్వల్స్ టు కాస్ ఆఫ్ 180 మైనస్ సి వస్తుంది. ఎస్ ఓనో. ఇప్పుడు కాస్ ఏ ఎంత అవుతుంది నాన్న? 180 మైనస్ తీటా ఈజ్ సెకండ్ క్వాడ్రెంట్లో కాస్ ఈజ్ నెగిటివ్, కాస్ ఫంక్షన్ అలాగే ఉంటుంది 180 ఉన్నప్పుడు. సో మైనస్ కాస్ సి వచ్చింది. సో కాస్ సి ఇటు తీసుకొస్తే మైనస్ కాస్ సి ఇటు తీసుకొస్తే కాస్ ఏ ప్లస్ కాస్ సి ఈక్వల్ టు ఎంత అవుతుందన్నా? 0. ఇలా ఉంచండి. లెట్ us సపోజ్ దిస్ ఈక్వేషన్ 1. తర్వాత మరొక ప్రాపర్టీ ఏంటి అంటే బి ప్లస్ డి ఈక్వల్ టు 180 డిగ్రీస్. దీని నుంచి కూడా నేను ఏం చేస్తానంటే యాంగిల్ బి ఈక్వల్స్ టు 180 డిగ్రీస్ మైనస్ యాంగిల్ డి చేయొచ్చు కదా. ఇప్పుడు కూడా నేను కాస్ ఫంక్షన్ అప్లై చేస్తాను. కాస్ బి ఈక్వల్ టు కాస్ ఆఫ్ 180 మైనస్ డి. మళ్ళీ 180 మైనస్ డి సెకండ్ క్వాడ్రెంట్లో కాస్ ఇస్ నెగిటివ్ కాబట్టి కాస్ బి ఈక్వల్ టు ఏమవుతుంది? మైనస్ 180కి ఫంక్షన్ మారదు కాబట్టి మైనస్ కాస్ డి వస్తుంది. ఇప్పుడు మైనస్ కాస్ డి నుండి తీసుకొస్తే కాస్ బి ఈక్వల్స్ టు ఏమవుతుంది నాన్న? ప్లస్ కాస్ డి. ఎస్ ఓనో. సో కాస్ బి ప్లస్ కాస్ డి విచ్ ఇస్ ఈక్వల్స్ టు 0. This is let us suppose equation 2. సో నాకు కావాల్సిందేమో కాస్ ఏ ప్లస్ కాస్ బి ప్లస్ కాస్ సి ప్లస్ కాస్ డి అంటే ఈ ఈక్వేషన్ యాడ్ చేసి అనుకో నాకు వచ్చేస్తుంది కదా. సో బై యాడింగ్ ఈక్వేషన్ 1 and 2, బై యాడింగ్ ఈక్వేషన్ 1 and 2 ఈ రెండింటిని యాడ్ చేయడం వల్ల ఏమొస్తుందన్న? కాస్ ఏ ప్లస్ కాస్ సి ఇస్ ద ఫస్ట్ ఈక్వేషన్ ప్లస్ కాస్ బి ప్లస్ కాస్ డి equals to దీని వాల్యూ 0, దీని వాల్యూ 0. సో 0 plus 0 which I am getting here as cos A plus cos B plus cos C plus cos D is equals to 0. Hence proved. ఇదే కదా మనం ప్రూవ్ చేయమన్నాడు. రైట్ ఫ్రెండ్స్, ఈ విధంగా సాల్వ్ చేయాలి. మీకు తెలియాల్సింది ఏంటంటే ప్రాపర్టీస్ ఆఫ్ సైక్లిక్ క్వాడ్రిలేటరల్. అర్థమైందా? రైట్ ఫ్రెండ్స్, ప్లీజ్ నోట్ దిస్. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. Okay friends, let's solve the next question. If ABCD are the angles of a cyclic quadrilateral, then prove that sin A minus sin C equal to sin D minus sin B. ఎలా సాల్వ్ చేయాలి? సో సైక్లిక్ క్వాడ్రిలేటరల్ ఇందాకే మనం చూసాం కాబట్టి ఆపోజిట్ సైడ్స్ అంటే యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సి వాల్యూ 180 డిగ్రీస్ ఉంటుంది. అదేవిధంగా యాంగిల్ బి ప్లస్ యాంగిల్ డి వాల్యూ కూడా 180 డిగ్రీస్ ఉంటుంది. అవునా కదా? సో ఏ ఈక్వల్స్ టు 180 మైనస్ సి అని చెప్పొచ్చు కదా. కాబట్టి సైన్ ఇచ్చాడు కాబట్టి సైన్ ఏ ఎంత అవుతుందన్నా? సైన్ ఆఫ్ 180 మైనస్ సి అవుతుంది. అవునా కదా? ఇక్కడ అన్ని సైన్లో అడిగాడు కాబట్టి మనం సైన్ ఫంక్షన్ అప్లై చేద్దాం. సో సైన్ ఏ వస్తుందన్నా? సైన్ ఏ విల్ బి ఈక్వల్ టు సైన్ 180 మైనస్ తీటా ఈజ్ సెకండ్ క్వాడ్రెంట్లో సైన్ ఈజ్ పాజిటివ్ ఆల్వేస్ కాబట్టి 180కి ఫంక్షన్ సైనే ఉంటుంది. సో సైన్ సి వస్తుంది. సో సైన్ ఏ మైనస్ సైన్ సి వాల్యూ ఎంత? దిస్ ఈజ్ 0. ఇలా ఉంచండి. తర్వాత బి ఈక్వల్ టు ఏం రాయొచ్చు? 180 మైనస్ డి. సో మళ్ళీ సైన్ ఫంక్షన్ అప్లై చేస్తే సైన్ బి ఈక్వల్ టు సైన్ ఆఫ్ 180 మైనస్ డి. అవునా కదా? సో సైన్ బి ఈక్వల్స్ టు 180 మైనస్ తీటా ఏ క్వాడ్రెంట్? సెకండ్ క్వాడ్రెంట్లో సైన్ ఈజ్ ఆల్రెడీ పాజిటివ్ అగైన్. సో సైన్ 180కి ఫంక్షన్ మారదు. సో సైన్ డీనే ఉంటుంది. మళ్ళీ సైన్ డి వచ్చినప్పుడు సైన్ బి మైనస్ సైన్ డి ఈక్వల్స్ టు 0. Let us suppose this is equation 1, this is equation 2. సో చూడండి, ఇది 0నే ఇది 0నే కాబట్టి బోత్ ఆర్ ఈక్వల్ అని చెప్పచ్చు. అయితే చూడండి, ఇంకా మనం ఇంకొంచెం ఎఫెక్టివ్గా ఎలా ప్రూవ్ చేయాలి అంటే యాడింగ్ ఈక్వేషన్ 1 and 2 చూద్దాం. యాడింగ్ ఈక్వేషన్ 1 and 2 వీ గెట్ మనకేమొస్తుందని అప్పుడు బోత్ సైడ్స్ని యాడ్ చేస్తుంటే సైన్ ఏ మైనస్ సైన్ సి ప్లస్ సైన్ బి మైనస్ సైన్ డి అంటే sin A minus sin C plus sin B minus sin D equals to 0 plus 0. అవునా కదా? సో sin A చూడండి మైనస్ sin C ప్లస్ sin B మైనస్ sin D వాల్యూ ఎంతనా? 0 వచ్చింది. ఇప్పుడు sin B మైనస్ sin D నడి తీసుకెళ్ళామనుకోండి, వాట్ ఐ విల్ బి గెటింగ్ హియర్? sin A మైనస్ sin C ఈక్వల్స్ టు సైన్ బి నటు తీసుకెళ్తే మైనస్ సైన్ బి అవుతుంది, మైనస్ సైన్ డి అటు వెళ్తే సైన్ డి అయిపోతుంది. సో సైన్ డి మైనస్ సైన్ బి వచ్చింది. ఇదే కదా దట్ ఈస్ వాట్ ఈజ్ ఆస్కింగ్ అస్ టు ప్రూవ్. రైట్ నానా? ఈ విధంగా సాల్వ్ చేస్తాం సైక్లిక్ క్వాడ్రిలేటరల్ మీద ప్రాబ్లమ్స్. ప్లీజ్ నోట్ దిస్. లెట్ us see the next one. All right friends, let's solve the next question. If 2 sin theta by 1 plus cos theta plus sin theta equals to x, find the value of 1 minus cos theta plus sin theta by 1 plus sin theta. ఈ పర్టికులర్ వాల్యూ x అయితే ఇది మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అంటే
ఈ పర్టికులర్ వాల్యూ ఎక్స్కి ఈక్వల్ అవుతుంది అని అన్నాడు అంటే దీనిలో కూడా ఎక్స్ టర్మ్స్ వచ్చేలాగా మనం దీన్ని ఏదో ఎలాగో మ్యానిపులేట్ చేయాలి. వచ్చిన తర్వాత మనం దీన్ని యూజ్ చేసుకుని దీని వాల్యూ చెప్పాలి, అంతే కదా. సరే, సో లెట్స్ టేక్ దట్ పర్టికులర్ టర్మ్ దట్ ఈస్ 1 మైనస్ కాస్ తీటా. అంటే మీరు గివెన్ రాయండి, గివెన్ 2 సైన్ తీటా బై 1 ప్లస్ కాస్ తీటా ప్లస్ సైన్ తీటా ఈక్వల్స్ టు ఎక్స్ అని చెప్పి వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ అని చెప్పి ఇది రాసి నౌ 1 మైనస్ కాస్ తీటా ప్లస్ సైన్ తీటా హోల్ డివైడెడ్ బై 1 ప్లస్ సైన్ తీటా ఇది రాస్తారు కదా. సో చూడండి కేర్ఫుల్గా, ఇక్కడ నేను ఏం చేస్తానంటే దీన్ని రేషనలైజ్ చేస్తాను. అంటే ఇఫ్ ఎట్ ఆల్ 1 మైనస్ కాస్ తీటా ప్లస్ సైన్ తీటా బై ఇచ్చాడు కాబట్టి మనం ఈ వాల్యూ తీసుకుని కూడా మనం సాల్వ్ చేయొచ్చు. ఇక్కడ 2 సైన్ తీటా టర్మ్ ఉంది, ఎక్స్ టర్మ్స్లో ఇది రావాలి అంటే 2 సైన్ తీటా అన్నది ఇక్కడ వచ్చేలాగా చేయాలి, అవునా కదా. అంటే 2 సైన్ తీటాతో నేను మల్టిప్లై చేసి డివైడ్ చేస్తాను. 1 మైనస్ కాస్ తీటా ప్లస్ సైన్ తీటా డివైడెడ్ బై 2 సైన్ తీటా ఇంటూ 1 ప్లస్ సైన్ తీటా. ఎందుకు ఇలా చేశాను? 2 సైన్ తీటా న్యూమరేటర్లో ఉంది కాబట్టి. మీరు ఇచ్చిన వాల్యూ నుంచి ఈ విధంగా కూడా సాల్వ్ చేయొచ్చు. అయితే ఇప్పుడు దీన్ని ఎట్లా సాల్వ్ చేస్తాం? సో 2 సైన్ తీటా ఇంటూ 1 ఈజ్ 2 సైన్ తీటా మైనస్ 2 సైన్ తీటా ఇంటూ కాస్ తీటా, రైట్, ప్లస్ 2 సైన్ స్క్వేర్ తీటా హోల్ డివైడెడ్ బై 2 సైన్ తీటా ఇంటూ 1 ఈజ్ 2 సైన్ తీటా ప్లస్ 2 సైన్ స్క్వేర్ తీటా, అవునా కదా. సో చూడండి కేర్ఫుల్గా మనం అబ్జర్వ్ చేస్తే ఫ్రెండ్స్, నెక్స్ట్ స్టెప్ మనం ఏం రాయొచ్చు అంటే ఇఫ్ ఎట్ ఆల్ ఇఫ్ ఐ టేక్ కామన్ మనం తీసినప్పుడు 2 సైన్ తీటా కనుక కామన్ కింద మనం 1 ప్లస్ సైన్ స్క్వేర్ తీటాని ఎలా రాయించినానా? ఐ కెన్ రైట్ ఇట్ యాజ్ 1 మైనస్ కాస్ స్క్వేర్ తీటా, ఎస్ ఓ నో. అయితే ఇట్ ఈస్ సమ్వాట్ గెటింగ్ కాంప్లికేటెడ్ ఇన్ ఆర్డర్ టు సాల్వ్, రైట్. సో ఎలా అంటే ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ 2 సైన్ స్క్వేర్ తీటా నేను ఎలా రాస్తానంటే ఫ్రెండ్స్, సో సపోజ్ 2 సైన్ తీటా మైనస్ 2 సైన్ తీటా కాస్ తీటా, దీన్ని మీరు ఎక్స్పాండ్ చేయలేకపోయినా ఇలా ఉంచేసినా పర్వాలేదు. సో 2 సైన్ స్క్వేర్ తీటా డివైడెడ్ బై 2 సైన్ తీటా ప్లస్ 2 సైన్ స్క్వేర్ తీటాని సైన్ స్క్వేర్ తీటా ప్లస్ సైన్ స్క్వేర్ తీటా అని రాయొచ్చు కదా, ఎస్ ఓను. ఇప్పుడు ఈ సైన్ స్క్వేర్ తీటాని 1 మైనస్ కాస్ స్క్వేర్ తీటా అని రాస్తాను, సరేనా. సో దట్ నాకు కాస్ టర్మ్స్ డినామినేటర్లో కూడా వస్తాయి, ఎందుకంటే న్యూమరేటర్లో గివెన్ డేటాలో ఒక కాస్ టర్మ్ ఉంది, ఎస్ ఓను, ఫైన్. సో చూడండి, సో 2 సైన్ తీటా మైనస్ 2 సైన్ తీటా కాస్ తీటా ప్లస్ 2 సైన్ స్క్వేర్ తీటా హోల్ డివైడెడ్ బై ఏమొస్తుంది, సైన్ స్క్వేర్ తీటాని 1 మైనస్ కాస్ స్క్వేర్ తీటా అని రాయండి. సో 2 సైన్ తీటా సో ప్లస్ సైన్ స్క్వేర్ తీటా ప్లస్ 1 మైనస్ కాస్ స్క్వేర్ తీటా ఇలా రాసినప్పుడు చూడండి ఫ్రెండ్స్, సో 2 సైన్ తీటా మైనస్ 2 సైన్ తీటా కాస్ తీటా ప్లస్ 2 సైన్ స్క్వేర్ తీటా హోల్ డివైడెడ్ బై 1 రాయండి, 2 సైన్ తీటా రాయండి ప్లస్ సైన్ స్క్వేర్ తీటా రాయండి మైనస్ కాస్ స్క్వేర్ తీటా రాయండి. ఇప్పుడు ఇది a ప్లస్ 2ab ప్లస్ బీ స్క్వేర్ ఫార్మేట్లోనే ఉందండి. a ప్లస్ బీ హోల్ స్క్వేర్ అంటే 1 ప్లస్ సైన్ తీటా హోల్ స్క్వేరే కదా, రైట్. సో ఇక్కడ మీరు ఇలా ఉంచేసినా పర్వాలేదు. లెట్ సపోజ్ దీన్ని మనం ఇలా ఉంచేద్దాం. సో 2 సైన్ తీటా కామన్ తీసామనుకోండి, 1 మైనస్ 2 కాస్ తీటా 1 మైనస్ కాస్ తీటా ప్లస్ సైన్ తీటా, అంతే కదా, ఇలా ఉంచేయండి. డివైడెడ్ బై ఇక్కడ నాకేమొస్తుంది 1 ప్లస్ సైన్ తీటా హోల్ స్క్వేర్. సో 1 ప్లస్ సైన్ తీటా హోల్ స్క్వేర్ మైనస్ కాస్ స్క్వేర్ తీటా, ఎస్ ఆర్ నో. సరే, ఇప్పుడు 2 సైన్ తీటా ఇంటూ 1 మైనస్ కాస్ తీటా ప్లస్ సైన్ తీటా బై చూడండి కేర్ఫుల్గా, ఇది ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ఫార్మేట్లో ఉంది. అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, అంటే ఏ ప్లస్ బి అంటే 1 ప్లస్ సైన్ తీటా ప్లస్ కాస్ తీటా ఇంటూ 1 ప్లస్ సైన్ తీటా మైనస్ కాస్ తీటా, అవునా. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఈ టర్మ్ క్యాన్సిల్ అయిపోతుంది కదా. అప్పుడు నాకు ఫైనల్గా మిగిలేది ఏంటన్నా 2 సైన్ తీటా డివైడెడ్ బై 1 ప్లస్ సైన్ తీటా ప్లస్ కాస్ తీటా. అంటే ఈ పర్టికులర్ వాల్యూ నేను సాల్వ్ చేసుకుంటూ వెళ్తే ఫైనల్గా నాకు ఏమొచ్చింది 2 సైన్ తీటా బై 1 ప్లస్ కాస్ తీటా ప్లస్ సైన్ తీటా అనే వచ్చింది కదా. అంటే దిస్ వాల్యూ ఈజ్ నథింగ్ బట్ ఈక్వల్స్ టు ఎక్స్. దీని వాల్యూ ఎక్స్ అయితే మరి దీని వాల్యూ కూడా ఎక్సే. నేను దీన్ని తీసుకుని ప్రూవ్ చేశాను.
కొంతమంది ఏం చేస్తారంటే ఇచ్చిన టర్మ్నే దీన్నే మ్యానిపులేట్ చేసుకుంటూ దీనిలాగా తీసుకొస్తారు రేషనలైజేషన్ చేసి. ఎలా రేషనలైజ్ చేస్తారు అంటే 1 + sin θ + cos θ ఉంది కదా, సో ఈ పర్టికులర్ టర్మ్కి 1 + sin θ - cos θ డివైడెడ్ బై 1 + sin θ - cos θ అనే టర్మ్ని తీసుకుని రేషనలైజేషన్ చేసి దీన్ని ఒబ్టైన్ చేస్తారు. అంటే దిస్ పర్టికులర్ వాల్యూ ఎక్స్ కదా, దీన్ని రేషనలైజ్ చేసి ఇది వచ్చింది కాబట్టి దీని వాల్యూ కూడా ఎక్సే అని చెప్తారు. నేనేం చేశాను, దీన్ని తీసుకుని ఇక్కడ 2 sin θ మిస్ అవుతుంది కాబట్టి దాంతో మల్టిప్లై చేసుకుంటూ వెళ్ళి సాల్వ్ చేశాను అనమాట. రైట్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆల్సో ఎ బ్యూటిఫుల్ క్వశ్చన్. ప్లీజ్ నోట్ దిస్. లెట్ us see the next one. Okay friends, let's solve the next one. Eliminate theta from x = a cos cube theta, y = b sin cube theta అంటున్నాడు. అంటే ఈ ప్రాసెస్ మనం ఆల్రెడీ చేసాం, ఎలిమినేషన్ ఆఫ్ యాంగిల్స్ సమ్ ఫ్రమ్ ద గివెన్ రిలేషన్స్. సో ఇచ్చినటువంటి ఈక్వేషన్స్ ఏంటన్నా, గివెన్ మనకేమి ఇచ్చారు, x = a cos cube theta ఇచ్చారు అండ్ y = b sin cube theta ఇచ్చారు కదా. సో థీటాని ఎలిమినేట్ చేయండి అంటున్నారు. అంటే నేను ఏం చేస్తానంటే దీని నుంచి x/a = ఏం రాయించినానా, కాస్ క్యూబ్ థీటా రాయొచ్చు అవునా. y/b = ఏం రాయించినానా, సైన్ క్యూబ్ థీటా అని రాయొచ్చు. సో చూడండి, ఇప్పుడు కాస్ థీటాని ఏం రాయొచ్చు అంటే నేనేం చేస్తానంటే పవర్ 3ని ఇటు తీసుకొస్తే 1/3 అయిపోతుంది. అంటే x/a హోల్ పవర్ 1/3 అవుతుంది అవునా. తర్వాత ఇది కూడా అంతే, సైన్ థీటా అంటే ఏమవుతుందన్నా, సైన్ థీటా విల్ బి సైన్ క్యూబ్ థీటా y/b అయితే సైన్ థీటా విల్ బి y/b హోల్ పవర్ 1/3 అవుతుంది. ఇది బేసిక్ ఆల్జీబ్రా అవునా కదా, మీరు చిన్నప్పుడు నేర్చుకునే ఉంటారు. సో సైన్ థీటా ఎంత, కాస్ థీటా ఎంత అనేది మనకి తెలిసిపోయింది. బై యూజింగ్ ద ఫస్ట్ ఐడెంటిటీ ఐ కెన్ రైట్ ఇట్ యాజ్, సో వీ నో దట్ మనకి సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా వాల్యూ తెలుసు = 1 అని. సో సైన్ స్క్వేర్ థీటా వాల్యూ అంటే ఎంత, y/b హోల్ పవర్ 1/3 ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఎంత, ఇది సైన్ థీటా వాల్యూనే, సైన్ స్క్వేర్ అంటున్నాం అంటే దీనికి స్క్వేర్ చేయాలి, ప్లస్ కాస్ థీటా ఎంత, x/a హోల్ పవర్ 1/3 అంటే x/a హోల్ పవర్ 1/3 హోల్ స్క్వేర్ విచ్ ఈజ్ = 1. అంటే y/b హోల్ పవర్ 2/3 ప్లస్ x/a హోల్ పవర్ 2/3 ఈజ్ = 1. దిస్ ఈజ్ ద ఈక్వేషన్ దట్ వీ నీడ్ ఇన్ ఆర్డర్ టు ఎలిమినేట్. ఇక్కడ ఎక్కడైనా తీటా వాల్యూ ఉందన్నా, ఇక్కడ ఎక్కడ తీటా లేదు, మీరు x/a హోల్ పవర్ 2/3 ప్లస్ y/b హోల్ పవర్ 2/3 = 1 అయినా రాయొచ్చు. అర్థమైందా? ప్లీజ్ నోట్ దిస్. ఎలిమినేట్ తీటా అన్నప్పుడు దిస్ ఇస్ ద ప్రొసీజర్ అనమాట. ఏదో ఒక ఐడెంటిటీని యూజ్ చేసి సాల్వ్ చేయాలి. ప్లీజ్ నోట్ దిస్. లెట్స్ సీ ద నెక్స్ట్ వన్. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ సీ ద నెక్స్ట్ వన్. ఎలిమినేట్ తీటా ఫ్రమ్ x = a cos power 4 theta, y = b sin power 4 theta. సో ఇది ఎట్లా సాల్వ్ చేయాలి, ఇది చూడండి, సైను కాస్ట్లోనే ఇచ్చాడు. అంటే కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా = 1 ఐడెంటిటీనే మనం వాడాలి. అలా వాడాలి అంటే ముందు మనం ఏం రాస్తాం, గివెన్ x = a cos power 4 theta, y = b sin power 4 theta, రైట్. x/a = cos power 4 theta and y/b = sin power 4 theta, రైట్ నానా. సో చూడండి, ఇప్పుడు నాకు కాస్ స్క్వేర్ థీటా సైన్ స్క్వేర్ థీటా కావాలి కాబట్టి కానీ నాకు కాస్ పవర్ 4లో ఉంది అవునా కదా. సో నేనేం చేస్తానంటే x/a హోల్ పవర్ 1/2 చేశాను అనుకోండి, హోల్ పవర్ 1/2 చేస్తే 2 2s 4 అయిపోతుంది, అంటే కాస్ స్క్వేర్ థీటా వచ్చేస్తుందా, కాబట్టి ఇలా చేస్తాను అనమాట. సో y/b హోల్ పవర్ 1/2 అంటే రూటింగ్ ఆన్ బోత్ సైడ్స్, సింపుల్గా స్క్వేర్ రూటింగ్ ఆన్ బోత్ సైడ్స్ అనమాట. సో చేస్తే ఇక్కడ ఏమొస్తుంది నాకు, సైన్ పవర్ 4 theta హోల్ పవర్ 1/2. సో 2 2s 4 అయిపోతుంది, x/a హోల్ పవర్ 1/2 = కాస్ స్క్వేర్ థీటా. ఓకేనా. తర్వాత y/b హోల్ పవర్ 1/2 = సైన్ స్క్వేర్ థీటా వస్తుంది. ఎస్. సో వీ నో దట్ అకార్డింగ్ టు ద ఫస్ట్ ఐడెంటిటీ వాట్ కెన్ వి రైట్, సో కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా వాల్యూ ఎంత, దిస్ వాల్యూ విల్ బీ = 1. సో వాట్ ఈస్ కాస్ స్క్వేర్ థీటా నానా, సో x/a హోల్ పవర్ 1/2 ప్లస్ సైన్ స్క్వేర్ థీటా అంటే y/b హోల్ పవర్ 1/2 = 1. దిస్ ఇస్ ద ఆన్సర్. అర్థమైందా? ఈ విధంగా మనం సాల్వ్ చేయొచ్చు. దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎక్కువ ఫర్ యువర్ 2 మార్క్స్ క్వశ్చన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవి చాలా చాలా యూజ్ అవుతాయి మీకు. రైట్ ఫ్రెండ్స్, ప్లీజ్ నోట్ దిస్. లెట్ us see the next question. Okay friends, let's solve the next one. Eliminate theta from x = a into secant theta plus tan theta, y = b into secant theta plus tan theta. రెండు ఇచ్చాడు, ఇది ఎట్లా సాల్వ్ చేయాలి చాలా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. సో ఫార్ మనం సైన్ కాసే చేసాం కదా,
ఏంటంటే చూడండి, సపోజ్ గివెన్ ఏమి ఇచ్చాడో ముందు మనం రాయాలి, అవునా కదా? సో ఎక్స్ బై ఏ ఈక్వల్ టు సీకెన్ తీటా ప్లస్ టాన్ తీటా, అవునా? వై బై బి ఈక్వల్స్ టు సీకెన్ తీటా ప్లస్ టాన్ తీటా, అవునా కదా? లేదా వాడు గివెన్లో మనకి ఈ విధంగా ఇవ్వలేదు, ఎక్స్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఇచ్చాడు కదా, ఫస్ట్ స్టెప్ ఇదే రాయండి, సో దట్ మనకి స్టెప్స్ ఎక్కువ పెడితే మార్క్స్ ఎక్కువ పడతాయి. ఎనీవే రైట్, ఫైన్. ఇప్పుడు మనం రాద్దాం ఎక్స్ బై ఏ ఈక్వల్స్ టు సీకెన్ తీటా ప్లస్ టాన్ తీటా, ఓకే. తర్వాత వై బై బి ఈక్వల్స్ టు సీకెన్ తీటా ప్లస్, రెండు ప్లస్లు ఉండవు, ఇది మైనస్ ఉంది నాన్న, ఐ థింక్ ఇట్ ఇస్ మైనస్ ఇయర్, రైట్? వెయిట్ హోల్డ్ ఆన్, యా, వై ఈక్వల్ టు బి సీకెన్ తీటా మైనస్ టాన్ తీటా ఉంది, ఓకేనా? ప్లీజ్ కరెక్ట్ ఇట్, దిస్ ఇస్ మైనస్ టాన్ తీటా, ఓకే. సరే, సో సీకెన్ తీటా మైనస్ టాన్ తీటా. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, ఏది చేస్తే తీటా అనేది ఎలిమినేట్ అయిపోతుంది అనేది తెలియాలి. ఒక్కసారి మీరు ఆర్హెచ్ఎస్ రెండింటి ఈక్వేషన్స్కి గమనిస్తే సీకెన్ తీటా ప్లస్ టాన్ తీటా ఉంది, సీకెన్ తీటా మైనస్ టాన్ తీటా ఉంది. రెండింటిని నేను మల్టిప్లై చేశాను అనుకోండి, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, కాబట్టి సీకెన్ స్క్వేర్ తీటా మైనస్ టాన్ తీటా, సీకెన్ స్క్వేర్ తీటా మైనస్ టాన్ స్క్వేర్ తీటా వస్తుంది. దట్ ఈజ్ నథింగ్ బట్ సెకండ్ ఐడెంటిటీ విచ్ ఈస్ ఈక్వల్స్ టు 1. ఎస్ ఆర్ నో? అంటే నేను ఈ రెండింటిని కూడా, లెట్ us సపోజ్ దిస్ ఈక్వేషన్ 1 అండ్ దిస్ ఈక్వేషన్ 2 మల్టిప్లయింగ్ ఈక్వేషన్ 1 and 2 చేయాలి, అవునా కదా? సో మల్టిప్లయింగ్ ఈక్వేషన్ 1 and 2, ఈక్వేషన్ 1 and 2ని మల్టిప్లై చేస్తే ఎక్స్ బై ఏ ఇంటూ వై బై బి ఈక్వల్స్ టు సీకెన్ తీటా ప్లస్ టాన్ తీటా ఇంటూ సీకెన్ తీటా మైనస్ టాన్ తీటా చేసామనుకోండి, నాకేమొస్తుందన్నా xy డివైడెడ్ బై ఏబి విచ్ ఈజ్ ఈక్వల్ టు సీకెన్ తీటా ప్లస్ టాన్ తీటా ఇంటూ సీకెన్ తీటా మైనస్ టాన్ తీటా ఈజ్ సీకెన్ స్క్వేర్ తీటా మైనస్ tan square theta. This particular value is equals to 1. So xy divided by AB equals to 1, which implies xy equals to AB. Okay na? This is such a beautiful bit anamata. So eliminate theta మీద కూడా ఇటువంటి ప్రాబ్లమ్స్ అడుగుతాడు. I hope you enjoy this lecture నాన్న. మీకు ఇంకేమైనా డౌట్స్ వస్తే టెలిగ్రామ్ ఛానల్కి కానీ పర్సనల్గా కానీ మెసేజ్ చేయండి. Thank you so much for watching. Please do like, comment and share. Don't forget to subscribe. See you in the next session. Take care. Bye bye.